British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 91555155. బాలసుబ్రహ్మణ్యం గారితో మీ అనుబంధం? బాలసుబ్రహ్మణ్యం గారితో నా అనుబంధం ఘంటసాల గారు, వెంకటేశ్వర గారి విగ్రహాలను చూసి ఆయన ఇన్స్పిరేషన్ అయ్యి వాళ్ళ తండ్రి గారు చనిపోయిన తర్వాత తండ్రి గారు విగ్రహం చేయించడం కోసం నా దగ్గరికి వచ్చారు. ఆయన పండితారాజ్య సామమూర్తి గారని ఆయన మంచి అపర గాయకుడు, నెల్లూరులో ఆయన ఉండేవారు. ఆయన విగ్రహం చేయమని ఆయన నా దగ్గరకు వచ్చి ఆయన ఒక 2 రోజులు మా ఇంటి దగ్గరే ఉండి ఆ తండ్రి గారి విగ్రహం చేసిన తర్వాత వాళ్ళ అమ్మగారు కాలం చేస్తారు. వాళ్ళ అమ్మగారి విగ్రహం కూడా ఆయన ఉండగానే చేసి తర్వాత ఆయన విగ్రహం కూడా నేను చూసుకోవాలని ఆయన స్వయంగా ఆయన అన్న మాటలు ఈరోజు కూడా నాకు కొంచెం ఇబ్బందిగా కలిగిస్తాయి. ఆయన విగ్రహం కూడా చేసే అవకాశం నాకు కలగడం, ఆయన విగ్రహం చూసుకున్నారు. ఆయన ఆ విగ్రహం ఆయన పుట్టినరోజు పెట్టాలి, అక్కడ మ్యూజిక్ ఆడిటోరియం ఉంది వాళ్ళ ఇంట్లోనే, చెన్నైలో మ్యూజిక్ ఆడిటోరియంలో నా విగ్రహాన్ని పెట్టుకోవాలి. తర్వాత మా తల్లిదండ్రుల విగ్రహాలు నెల్లూరులో ఒకటి పెట్టాం, ఈ పండితారాజు ఆయనే ఓపెన్ చేశారు. తర్వాత ఇంకో 2 విగ్రహాలు చేసి అక్కడ వాళ్ళు ఉన్నది వేద పాఠశాలకు ఇచ్చేస్తారు. వాళ్ళ ఇల్లు నెల్లూరులో ఏదైతే ఉందో వాళ్ళకి వేద పాఠశాలకు ఇచ్చేస్తారు వాళ్ళ ఇల్లు. ఆ ఇంట్లో తల్లిదండ్రుల విగ్రహాలు ఇద్దరు పెట్టాలని ఆ విగ్రహాలు చేసిన తర్వాత చేసేటప్పటికి ఆయన హాస్పిటల్లో కోవిడ్లో ఆయన ఇది జరగడం జరిగింది. ఇప్పుడు చేసాం విగ్రహాలు మళ్ళీను. ఇప్పుడు త్వరలోనే రాజమహేంద్రవరంలో బాలుగారి విగ్రహం కూడా పెడుతున్నాం. అట్లాగే తిరుపతిలో ఒకటి పెడుతున్నాం, ఒంగోలు ఒకటి బాలుగారి విగ్రహాలు. బాలుగారు తోటి నాకు ఉన్నటువంటిది ఆయన చెప్పేటువంటి చిన్నపిల్లాడు, అసలు ఆయన చెప్పేటువంటి మనస్తత్వం కానీ ఆయన భావాలు కానీ అసలు చాలా మన దగ్గర ఒదిగి ఉండడం అనే అంత స్థాయికి వెళ్ళినా కూడా ఒదిగి ఉండడం అనేటువంటిది అసలు నేను మర్చిపోలేను. ఆయన్ని నాతోనే కలిసి కూర్చో భోజనం చేద్దాం అని అక్కడ నెల్లూరులో అట్లాగా ఆయన అసలు ఎప్పుడు కూడా అసలు అటువంటి వ్యక్తి నేను చూడలేను. ఎందుకంటే అటువంటి పరిపూర్ణమైనటువంటి భావాలు కలిగినటువంటి బాలుగారు ఉండుంటే నా జీవితం మరో రకంగా ఉండేది. నేను చేయటం చూశారు. అట్లాగే పార్లమెంట్కి ఇక్కడ విగ్రహం చేసేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చేవారు. చంద్రబాబు నాయుడు స్వయంగా ఇక్కడే పార్టీ ఆఫీస్లో ఉండి చేశాను హైదరాబాద్లో. చాలా మంది చేశారు, ఎవరికి ఆయన చేసిన ఎవరికి ఎందుకు ఆ ఫీచర్స్ రాలేదు వద్దని చెప్పారు. నువ్వు ఇక్కడ ఉండి చెయ్యాలి, నా దగ్గర ఉండి చెయ్యాలి. అప్పుడు నేను 4 రోజులు ఇక్కడే ఉన్నాను. నేను ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ పక్కన ఉండి అక్కడ పార్టీ ఆఫీస్లో నాకు అకామిడేషన్ ఇస్తే అక్కడే విగ్రహం తయారు చేసినప్పుడు ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. అప్పటి నుంచి ఇప్పటికీ కూడా నేను గుర్తుపెట్టుకోవడం కారణం అది. నాకు ఈ గుర్తింపు కూడా కొంత చంద్రబాబు నాయుడు గారి వల్లనే నాకు గుర్తింపు కూడా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నన్ను గుర్తించింది. దాదాపు చాలా వరకు మీరు తెలంగాణలో విగ్రహాలు చేశారన్నారు. ఆ మాటకు వస్తే మీరు ఇప్పుడు జనరల్గా వచ్చేప్పుడు ట్యాంక్ బండ్ దగ్గర నుంచి వస్తుంటూ పోతూ ఉంటారు. అవి కలిపినప్పుడు మీకు ఏమనిపిస్తాయి? అవి చూసినప్పుడు మీలో ఎలా హ్యాపీగా ఫీల్ అవుతారా? ట్యాంక్ బండ్ అనేటువంటిది ఆనాడు ఎన్టీ రామారావు గారు 95లో ఆయన ఆలోచనలోంచి వచ్చినటువంటిది అంతా కూడా. ఆయన ఆలోచన అంతా కూడా ఒక 6 నెలల్లో అది కంప్లీట్ చేయాలనేటువంటిది ఆయన తపన చూసి చిన్నప్పుడు ఆయన బాగా చూశాను. రామకృష్ణ థియేటర్ దగ్గర వాళ్ళ ఇల్లు, తెల్లవారుజామున 3 o'clock వెళ్ళేవాళ్ళని లైన్లో నిలబడి, ఎమ్మెల్యే లైన్లో నిలబడేవారు. నాకు అప్పుడు 20 సంవత్సరాల వయసు. నాకు వెళ్ళి అక్కడ లైన్లో నుంచి ఆయన కదా మా ఫాదర్ ఉండేది, నేను వెనకాల ఉండేవాడిని. అట్లా ఆయన దండం పెట్టుకున్నాను. ఆయన ఇలా ఏం చేశారు, వర్క్ ఏం చేశారు, ఫోటో ఏదో చూపించడం. నేను వస్తాను, ఈరోజు వస్తాను. ఎక్కడ సాగర్ దగ్గర చేసిన విగ్రహాలన్నీ కూడా హుస్సేన్ సాగర్ దగ్గరే, ఎవరో బయటకు వెళ్ళి చేసిన లేదు, అంతా హుస్సేన్ సాగర్ దగ్గరే ఉండి శిల్పులంతా కూడా ఒక 10 మందిని తీసుకొచ్చారు. ఒకళ్ళ వల్ల కాలేదు అవన్నీ కూడా. ఒక 10 మంది శిల్పులను తీసుకొచ్చి అప్పుడు వెలివెల్లి సైదులని కమిషనర్ ఉండేవారు ఇక్కడ. ఆయన ఆధ్వర్యంలో కమిషనర్ గారు అండర్లో సీఎం గారు వారానికి 1 రోజు విజిట్ చేసేవారు ఆ విగ్రహాలు చూడటానికి. మోడల్ చూసి అప్పుడు 6 నెలల్లో కంప్లీట్ చేస్తే అది అంగరంగ వైభవంగా ఓపెనింగ్ కూడా ఎట్లా చేశారు. అప్పుడు హెలికాప్టర్ల నుంచి పువ్వులు జల్లి అసలు ఎవరి చేత విగ్రహం ఆయన ఓపెన్ చేయలేదు, వేరే అందరూ చేత చేయించారు విగ్రహాలు ఓపెనింగ్ కూడా. ఎవరి చేత ఆ విగ్రహం ఓపెనింగ్ చేస్తే దానికి ఆ గౌరవం దక్కుతుంది అనేటువంటి చేశారు. అలాగే మా అమరావతిలో కూడా కొత్తగా ఇప్పుడు నవి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంకా అద్భుతమైనటువంటి చరిత్రకారుల విగ్రహాలు, గోదావరి కాదు అమరావతి నవి ఆంధ్రప్రదేశ్లో కూడా అంతకన్నా అద్భుతంగా చేయాలని చంద్రబాబు నాయుడు గారి సంకల్పం. ఇంకా అద్భుతంగా చేయాలనేటువంటి 100 అడుగులు ఎన్టీఆర్ విగ్రహం, 100 అడుగులు ఇక్కడ హైదరాబాద్లో 100 అడుగులు ఎన్టీఆర్ విగ్రహం ఒకటి పెట్టాలని. తర్వాత అక్కడ 115 అడుగుల విగ్రహం, అక్కడ కొండ ఒకటి ఉంది విజయవాడ దగ్గర, 115 అడుగులు ఎన్టీఆర్ విగ్రహం పెట్టాలనేటువంటి సంకల్పం. ఇంకా చరిత్రకారుల విగ్రహాలు ఇక్కడ ఒక 30 విగ్రహాలు ఉన్నాయి. అప్పుడు రామారావు గారు పెట్టినాయి 28-30 విగ్రహాలు ఉన్నాయి. ఒక 50 విగ్రహాల వరకు కూడా అక్కడ ట్యాంక్ బండ్ కన్నా ఇంకా విశాలంగా చేసి చరిత్రకారులు ఆ తెలుగు సంస్కృతిని ఎవరైతే
ఇది చేశారనేటువంటిది వాళ్ళందరి విగ్రహాలు పెట్టాలని ఆయన సంకల్పం. అదే నా కోరిక కూడా. ఆయనకి మొన్న మాట్లాడినప్పుడు కొన్ని విషయాలు మాట్లాడితే అమరావతి పూర్తయ్యాక అసలు కృష్ణానది తీరాన అది జరుగుతుంది. అది అద్భుతంగా, అది మీరు ఒక కొత్త 2029-30కి ఒక అద్భుతంగా చూస్తారు. ఇక్కడ ట్యాంక్ బండ్ పైన ఎలానో అక్కడ అలాగే అంతకన్నా అద్భుతంగా చేయాలని ఆయన కోరిక. అటువంటి ప్లేస్ కూడా ఉంది అక్కడ. కృష్ణానది చాలా రివర్ ఉంది కదండి, ఆ రివర్ అంతా కూడా ఆయన చేయాలనేటువంటిది. తప్పకుండా సార్, త్వరలోనే ఆశయం నెరవేరాలి. సో ఇంత గొప్ప వ్యక్తిని ఇంటర్వ్యూ చేయడం అనేది నా అదృష్టం సార్. నమస్కారం, మీ ప్రేక్షకులకు కూడా నమస్కారం.